నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీపై విస్తృత స్థాయి సమావేశం. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఒకేసారి ఏర్పడిన అల్పపీడనం. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలో వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పణ. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం. 2029 ఎన్నికలే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పనితీరు బాగాలేని వారికి మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఏళ్లను, నెలలను, రోజులను, గంటలను కూడా లెక్కిస్తానన్నారు. తానా ఆటలు అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది పరిశీలిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, వైకుంఠపాలి అభివృద్ధి వద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని, సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు హాజరయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం, రాజధాని నిర్మాణం సహా అన్ని పనులను వేగం చేశామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో వాటిని ప్రజలకు వివరించడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు 4 పిలిచి మాట్లాడుతున్నానని, ఇంకా కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నాము అనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందని వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. చేస్తున్న మంచి పనులతో పాటు మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రివర్గ సభ్యులు, మన పార్టీకి సంబంధించి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జోనల్ ఇన్ఛార్జెస్, అదే మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో అబ్జర్వర్స్ అయినటువంటి నియోజకవర్గ అబ్జర్వర్లు, వీళ్ళందరినీ ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించాం. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఫోకస్ అప్రోచ్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఎవరైతే పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా లాస్ట్ మైలుకి తీసుకుపోవాలనో మీ అందరికీ చెప్పడమే కాకుండా దీన్ని అమలు చేయడం కూడా విత్ ప్రిసిషన్ అండ్ పర్ఫెక్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఏడాది పాలన నిర్ణయాలు, కార్యక్రమాల్ని, పథకాలని, పనుల్ని, విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం. మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, పునరంకితం కావడానికి
మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా పేరు గోపిశెట్టి రాఘవేందర్. నేను ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుని. ఉమ్మడి దేవాలయాలంటే హైదరాబాద్కి సంబంధించిన పాత నగరంకి సంబంధించిన వివిధ దేవాలయాలు, ప్రధానంగా 300 దేవాలయాలు ఉంటాయి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ. ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో మొదటి బోనం 26వ తారీఖు ఆషాఢ మాసం మొదలైన మొదటి రోజు గోల్కొండ అమ్మవారి జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం జరిగింది. అదే ఆనవాయితీగా రెండవ బోనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించడం ఇవాళ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 500 నుంచి 1000 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు, భక్తులు రావడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన కల్చరల్ ట్రూప్స్ కూడా దాదాపు 150 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు చూడొచ్చు. అదేవిధంగా మా విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎండోమెంట్ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా లేబర్ మినిస్టర్ సుభాష్ అన్న గారు వారి సహకారంతో ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందంటే మీ ప్రభుత్వం కూడా మాకు సహకరించినందుకు దాదాపుగా 4-5 ట్రూప్స్ వీరు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 500 నుంచి 1000 మంది ఎవరైతే ప్రజలు ఇక్కడికి వచ్చారో వారికి అకామిడేషన్ ఇప్పిస్తూ వాళ్ళకి భోజన వసతులు కూడా కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంని తిలకించడానికి కూడా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భక్తులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. దాదాపు 2 రోజుల నుంచి కూడా మేము కూడా ఈ బోనం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి పర్సనల్గా నాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఒకేసారి ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి అల్పపీడనంగా బలపడింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలోనూ ముందు ఉండాలని ఆకాంక్షించారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కృష్ణా జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ, బోడే వెంకట్రామ్ కలిసి ప్రారంభించారు. అండర్-10, అండర్-12 విభాగాల్లో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఫెన్సింగ్ క్రీడ భారతదేశంలో క్రమంగా ప్రాచుర్యం పొందుతోందని తెలిపారు. అనంతరం యువ నాయకులు బోండా రవితేజ, బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అన్నారు. మహారాష్ట్ర నాసిక్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. క్రీడా రంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్, గచ్చిబౌలిలో క్రీడలను అభివృద్ధి చేసిన విధంగా అమరావతిలో కూడా చంద్రబాబు క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏషియన్ గేమ్స్ ను తెలుగు రాష్ట్రాన్ని పరిచయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులు వై చెంచుబాబు, నాగం సతీష్, గాజుల రవి, మొలగడ రామకృష్ణ, నాగేశ్వరరావు, వి కృష్ణమోహన్ ప్రసాద్, చల్లారాం, అశోక్ బాబు, సూర్య, లక్ష్మీదేవి, మహేశ్వరరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి జరగబో నేషనల్ గేమ్స్లో నేషనల్ ఫెన్సింగ్ ఈవెంట్లో సెలక్షన్ కోసం ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి పిల్లలకి ఆశీస్సులు, పేరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో క్రీడలకి మళ్ళా మహర్దశ పట్టుకుంది. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రో ఏషియన్ గేమ్స్ని ఏర్పాటు చేసి అన్ని రకాలుగా క్రీడల్ని, అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహించడం జరిగింది. ఇలాంటి ఒలింపిక్లో కూడా ఉన్నటువంటి ఈవెంట్స్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు అమరావతిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియంస్ని కడుతున్నాం. అన్ని రకాలుగా కూడా క్రీడలకి, క్రీడాకారులకి మహర్దశ వచ్చిందని తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలందరూ కూడా చక్కటి ఈ ఈవెంట్లో పాల్గొనడానికి వచ్చిన దాదాపు 200 మంది పిల్లలందరూ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ, నిర్వాహకుల్ని ఎక్కడా కూడా పిల్లలకి ఎక్కడ చిన్న చిన్న దెబ్బలు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సి కూడా తెలియజేస్తూ అందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇందిరాగాంధీ స్టేడియం నందు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా పెనలూరు నియోజకవర్గ యువ నాయకులు వెంకట్రామ్ గారు అందరి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఫెన్సింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవడం జరుగుతూ ఉంది. మరి దాదాపుగా 200 మంది పిల్లలు పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే కూడా చురుగ్గా, మెరుగ్గా చేస్తారో వాళ్ళకి నేషనల్ స్థాయిలో కూడా చోటు దక్కే అవకాశం అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో జరిగే మహారాష్ట్ర నాసిక్లో వాళ్ళకి ఆ పోటీలు జరగబోతూ ఉన్నాయి. మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే హైదరాబాద్లో గచ్చిబౌలిలో క్రీడల్ని ఏ విధంగా ప్రోత్సహించారో, ఏషియన్ గేమ్స్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మన తెలుగు రాష్ట్రాలను చూసింది లేదు. మరి అలాంటి తరుణంలో ఆయన ఏషియన్ గేమ్స్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు. అదేవిధంగా 2024లో ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మళ్ళీ పెద్ద ఎత్తున అమరావతిలో కూడా క్రీడలకి పెద్ద స్థాయిలో కూడా ఆయన పెద్ద పీఠం వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలందరికీ, అదేవిధంగా తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి, ప్రభుత్వ వైపు అయిన ఉమామహేశ్వరరావు గారికి, అలానే మా సోదరులు శ్రీ బోండా రవితేజ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్రం మొత్తం చాలామంది పిల్లలు ఇక్కడ విచ్చేశారు. ఈ ఫెన్సింగ్
అనే ఒక ఆటని ఇదివరకు చాలామందికి ఫెన్సింగ్ గురించి బహుశా ఐడియా ఉండకపోవచ్చు. మరి మన ఏదైతే మన ప్రభుత్వ సహకారంతో ఈ ఫెన్సింగ్ అనే ఆటని ప్రజలందరికీ తెలియజేసి ఈ ఫెన్సింగ్ అనే గేమ్ మామూలు గేమ్ కాదు. ఒలింపిక్స్లో కూడా చక్కగా చాలామంది పోటీ చేసి ఒక ఉన్నత గుర్తింపు ఇచ్చే ఆట ఇది. అదే విధంగా పిల్లలకి ఈ ఫెన్సింగ్ ద్వారా ఒక సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళకి పొందే సర్టిఫికేట్స్ ద్వారా రేపు పొద్దున వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ చాలా ఉపయోగపడుతుంది. నా పేరు నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మన కృష్ణా జిల్లా విజయవాడలో జరుగుతున్నటువంటి 6వ అండర్-10 మరియు 9వ అండర్-12 కేటగిరీస్ సంబంధించినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరూ ఈరోజు చేసే పార్టిసిపేషన్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి, ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి మహారాష్ట్రలో వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు మహారాష్ట్ర నాసిక్లో జరుగు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలియపరుస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోందని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా బాధ్యత అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల వలె వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య హైస్కూల్లో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల వలె వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అందుకే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి ద్వారా ఒక్క పిల్లాడికి మాత్రమే 13,000 ఇచ్చారని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరిట 13,000 ఇస్తోందన్నారు. తెదేపా డివిజన్ నేతలు పైడి శ్రీను, ప్రధాన కార్యదర్శి మరియు బాబు, క్లస్టర్ కన్వీనర్ తొట్టెంపూడి ఉదయ్ శంకర్, సాయి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చదువుకునే పిల్లల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల భవిష్యత్తు కోసం అనేక రకాలుగా సహకరిస్తూ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా అక్కడ పాఠాలు చెప్పే టీచర్లు, మాస్టర్లు ఎంతో కష్టపడి సొంత పిల్లలలాగా వాళ్ళని చూసుకుంటూ శ్రద్ధ తీసుకొని చెప్పడం వల్ల మంచి రిజల్ట్స్లో మంచి పురోగతి గవర్నమెంట్ స్కూల్లో కనబడుతూ ఉంది. ఇవాళ విజయవాడ నగరంలోనే ఏకేటీపీ స్కూలు, గవర్నమెంట్ స్కూల్లో 593 మార్కులతో నెంబర్ 1 ప్లేస్లో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో మార్కులు వచ్చినాయి. అంటే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాళ్ళని దాటుకొని లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫీజులు కట్టే ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ప్లస్ నాణ్యమైనటువంటి చదువు వాళ్ళకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పిస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్, నోట్స్ బుక్స్, షూసు, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యంతో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, ఎగ్ అన్నీ కూడా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు చేయటం వల్ల పిల్లలు మంచి వాతావరణంలో చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్లో చదివే పాఠశాలల కోసం, పిల్లల కోసం తీసుకునే శ్రద్ధ వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుంటూ ఉంది. అందరూ కూడా చక్కటి భవిష్యత్తు వైపు దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా తల్లికి వందనం. ఈరోజు గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద తల్లికి ఒక బిడ్డకు మాత్రమే 13,000 రూపాయలు ఇస్తే ఈసారి ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఇద్దరుంటే 26,000 ఇచ్చాం, ముగ్గురుంటే 39,000 ఇచ్చాం, నలుగురుంటే 52,000 ఇచ్చాం. ఈ విధంగా ఇవ్వటం వల్ల తల్లుల్లో, కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా, ఎంత భారమైనా పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టుద్ది. పిల్లలకు కూడా ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో చదువుకునే జాయిన్ అయినటువంటి పిల్లలందరూ కూడా
గవర్నమెంట్ స్కూల్లో అందరికీ శుభాశీస్సులు ఇస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళ కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాలుగా ఎంత ఖర్చులకైనా వెనకాడకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం చూస్తామని తెలియజేస్తాం. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలనే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ బహుజన ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేయనున్నట్లు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ప్రకటించారు. అలాగే జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏకాభిప్రాయం తీసుకురావాలని ఇందుకు బహుజన ప్రతినిధులు సహకరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆగస్టు 3న జరగనున్న బహుజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంకు సంబంధించి ప్రచార కరపత్రాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు పోతుల నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతుల నాగరాజు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కింపు విషయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని దేశవ్యాప్తంగా బహుజన మేధావులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు స్వాగతిస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ఉద్యమకారులకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించేందుకు ఆగస్టు 3న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని తెలిపారు. కరపత్ర ఆవిష్కరణ అనంతరం డాక్టర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు నాయకులు నివాళులు అర్పించారు. కులాల వారీగా జనాభాని లెక్కించాలనే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ పార్లమెంటులో ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో ఉన్నటువంటి బహుజన మేధావులు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఈ అంశాన్ని స్వాగతిస్తూ కేవలం దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించడానికి స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాల సమయం పాలకులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నిర్ణయానికి దేశంలో కులాల వారీగా జనాభాని లెక్కించాలని చేపట్టినటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపిన రాజకీయ పార్టీల నాయకులకు, మీడియాకు, కుల సంఘాల, ప్రజా సంఘాల ఉద్యమ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతూ వీరిని అభినందించేటువంటి కార్యక్రమం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆగస్టు 3వ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానాన్ని చేపట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని బహుజన ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఆహ్వానించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో మహాత్మా జ్యోతిబా పూలే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, మీడియాకు ఒక విన్నపం. దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ప్రధాన డిమాండు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అదాని సంస్థల కోసం ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఖరిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని, గత ప్రభుత్వ విధానాలే కొనసాగితే అదే గతి కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీవీకేలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదాని సంస్థల కోసం ప్రజల ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తిరస్కరిస్తే రకరకాల అబద్ధాలు చెప్పి బలవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు అమరిస్తే టీడీపీ, జనసేన పార్టీ కూడా ఈ చర్యలను వ్యతిరేకించిందని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మొండిగా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు లాభం లేదని, కంపెనీలకే మేలు జరుగుతుందన్నారు. బిల్లులు అమాంతం పెరిగిపోతున్నాయని తెలిపారు.
గతంలో 6,000 రూపాయల బిల్లులు వచ్చే ఇళ్లకు ఇప్పుడు 20,000 రూపాయలకు పైగా వస్తోందని, విద్యుత్ శాఖ మంత్రి కూడా దీన్ని అంగీకరించారని చెప్పారు. ఏడాదికి స్మార్ట్ మీటర్ల వల్ల 50,000 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు. లోకేష్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ సోలార్ విద్యుత్ను ప్రోత్సహిస్తే రూపాయికే విద్యుత్ సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. ఇండోసోల్ ప్రాజెక్టుకు భూములు కేటాయించడాన్ని ఆయన ప్రశ్నించారు. గ్రామస్తుల అనుమతులు లేకుండా గ్రామాలే లేపేస్తామన్న ప్రకటనలు చేస్తుండడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ఇదే కూటమి పార్టీలే గ్రీన్కో, ఇండోసోల్ కంపెనీలను జగన్ బినామీలుగా అభివర్ణించాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కంపెనీలకు భూములు కేటాయించడం ఏమిటని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే నిలిపివేయాలని, ప్రజలు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బీజేపీ బెంగాల్లో ఈ మీటర్లను వ్యతిరేకించిందని గుర్తు చేస్తూ అదే పార్టీ ఏపీలో మాత్రం మద్దతు ఇవ్వటంపై ప్రశ్నలు తీశారు. గత ప్రభుత్వ విధానాలే కొనసాగితే అదే గతి కొత్త ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ప్రతి ఇంటింటికి తిరిగి అదాని మనుషులు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. పాత కరెంటు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే మీకు కరెంట్ కట్ చేస్తామని, లేకపోతే బిల్లులు పెరుగుతాయని, ఇన్స్టలేషన్ కెపాసిటీ పెంచి అదనపు బిల్లులు మోపుతామని, అలాగే ఫోన్ కనెక్టివిటీ లేకపోతే మీకు అసలు కరెంటే ఆగిపోతుంది, మీటర్లు పనిచేయవని రకరకాల అబద్ధాలు చెప్పి బెదిరించి ఇళ్ళక్క ఈ మీటర్లు మారుస్తున్నారు. ఇంతకుముందే షాపులకి, గవర్నమెంట్ ఆఫీసులకి, ప్రైవేట్ ఆఫీసులకి మార్చేశారు. అంతకన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ హయాంలో విద్యుత్తు, ఈ మోటార్ విద్యుత్తులకి, వ్యవసాయ మోటార్లకి పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి జగన్ ప్రభుత్వం దాన్ని అంగీకరించి అటు అదాని కంపెనీతో, ఇక్కడ షిరిడి సాయి కంపెనీతో ఒప్పందాలు చేసుకొని వేల మీటర్లు, లక్షల మీటర్లు వాళ్ళ బిగించేదానికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం జరిగింది. ఆ రోజు వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూడా దాన్ని అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాపులకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. దశాబ్దాలు గడుస్తున్నా కాపు కులానికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయుడు, రాష్ట్ర కన్వీనర్ ప్రసాదరావు, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు రిజర్వేషన్ విషయంలో అన్యాయం జరుగుతోందని తెలిపారు. కాపు వర్గానికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని వినతులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నుంచే తమ వర్గాన్ని బీసీ వర్గంగా గుర్తించారని, అయినప్పటికీ రాజకీయంగా మరియు ఆర్థికంగా ఈ వర్గం ఇప్పటికీ వెనుకబడిన వర్గంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా తమ వర్గానిదేనని గుర్తు చేశారు. మహారాష్ట్రలో మరాఠా వర్గానికి ఇచ్చిన 10% రిజర్వేషన్ తరహాలో తమకు రిజర్వేషన్ మంజూరు చేయాలని కోరారు. తమ పోరాటం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా కేవలం తమ హక్కుల కోసం మాత్రమే కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మా శ్రీనివాస్ నాయుడు. ఈ రోజున రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి ఈ జాతిలో బ్రిటిష్ వారే మమ్మల్ని గుర్తించి ఆ రోజుల్లోనే మమ్మల్ని బీసీగా వారు పరిగణలోకి తీసుకున్నారు. తర్వాత 1956లో నీలం సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలోంచి తీసేయటం అయింది. తర్వాత దామోదర్ గారు ఎస్సీ అయినా కానీ మమ్మల్ని గుర్తించి మళ్ళీ వారు మమ్మల్ని బీసీలోకి తీసుకోవటం అయింది. మళ్ళీ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని మళ్ళీ బీసీలోంచి 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు తొలగించడం అయింది. ఎందుకు మమ్మల్ని ఇలా విభజించి పాలిస్తున్నారు? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మాకు ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ భారతదేశంలో కుంభి, కూర్మి, పటేలు రకరకాలుగా వివిధాలుగా మా జాతి ఉన్నారు. అయినా కానీ మేము అణగారిన వర్గాలుగానే మమ్మల్ని తొక్కుతున్నారే కానీ 2% ఉండేవాళ్ళు, 3% ఉండేవాళ్ళు, 4% ఉండేవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. కేవలం మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా కానీ
మా హక్కుల్ని మమ్మల్ని మేము మరాఠా వారికి ఏ విధంగా అయితే నిన్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10% ఇచ్చారో అదేవిధంగా మాకు కూడా కాపులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 10% ఇచ్చే ఉద్దేశంతో మేము వారిని కోరుకుంటున్నాము. నా పేరు రావి శ్రీనివాస్ అండి. గౌరవ పాత్రికేయులకి నమస్సుమాంజలి. ఈరోజు మరి మన విజయవాడ ప్రెస్ క్లబ్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కేఆర్పిఎస్ పక్షాన మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ సమస్యపై మరి నివేదించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కేఆర్పిఎస్ పక్షాన మేము వారికి విన్నవించుకుంటున్నాం. అయ్యా, మరి మీరు గత 4 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి మరి ముఖ్యమంత్రిగా 4 సార్లు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులుగా అనేక సార్లు మరి పనిచేస్తూ మరి వాస్తవాలు ఏంటనేది మీకు పూర్తిగా తెలుసు. మేమేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను చనమల్ల ప్రసాదరావు రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే 1915 నుంచి 66 వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని అమలు చేయమంటున్నాం. కొత్తగా రిజర్వేషన్లు అడగట్లేదు, గతంలో ఉన్న రిజర్వేషన్లే పునరుద్ధరించమని అడుగుతున్నాం. అలాగే ఏదైతే హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ఇమీడియట్గా అమలు చేయమని చెప్తున్నాం. ప్రభుత్వాలు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నీ కూడా కాపు కులాన్ని పూర్తిగా అనగదొక్కాయి. కాబట్టి మేము చెప్తున్నామంటే ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు సాధించిన 30 జీవో ఉందో ఆ 30 జీవోలో ఉన్న ప్రకారంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్లతో పాటు 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రామకృష్ణ, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిని, కర్నూలులో ఉంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అయ్యా, ఈరోజు మేమందరం కూడా ఈ రోజు నుండి కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుండి మా సోదరులు చెప్పారు మేము ఒరిజినల్గా బీసీలో ఉన్నాం. ఆ తర్వాత కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల మేము బయటికి రాబడి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాబడి అనేక రకాలుగా మోసపోయి ఉన్నాం. మాకు యథార్థంగా 46% ఉన్నప్పుడు 4% అయినా మాకు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు మేము అన్ని రకాలుగా వేడుకున్న, ఆరాటపడుతున్న, అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చిన ఆ 4% కూడా మాకు దక్కకుండా చేసి ఇంకొక సోదరులకు ఇటు జరిగింది. సరే, వాళ్ళకి ఇచ్చినందువల్ల మాకేమీ బాధ కాదు. ఈరోజు కూడా మరి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మరి కేరళ కావచ్చు, మరి నిన్న మొన్న మహారాష్ట్ర కావచ్చు, ప్రత్యేకంగా మరి వారికి రిజర్వేషన్ 50% కన్నా దాటించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్ చైర్మన్ శామ్యూల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. హిందూ మతాన్ని అనుసరించే దళితులకు రిజర్వేషన్లు వర్తింపచేయడం దుర్మార్గమన్నారు. దళిత క్రైస్తవులు మత ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీసీలుగా పరిగణించడం సరికాదన్నారు. హిందూ మతం అనుసరించే దళితులకే ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయనడం రాజ్యాంగ విరుద్ధమని దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిక్కు, బౌద్ధ మతాల దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చినట్లుగా దళిత క్రైస్తవులకు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో వారిపై జరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న గాంధీనగర్లోని జింకానా మైదానంలో తలపెట్టిన ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఐఏఎస్ అండి, రిటైర్డ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ 2021లో రిటైర్ అయ్యాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భం ఏమిటంటే, ఈ నెల 30వ తారీఖు సోమవారం నాడు జింకానా మైదానంలో జరిగేటువంటి దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ గురించి మీకు అందరికీ తెలియజేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. మీకు అందరికీ తెలుసు, గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు వివక్ష అనుభవిస్తూ ఉన్నారు. మనకి రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26న అమల్లోకి వస్తే, అదే సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్, ది కాన్స్టిట్యూషనల్
SC/ST ఆర్డర్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. దానిలో పేరా 3లో ఏమనుందంటే కేవలం హిందూ మతం పాటించే దళితులు మాత్రమే రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లకి అర్హులు, రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అనేకటువంటి ఫెసిలిటీస్కి అర్హులు అని చెప్పి అందులో పేర్కొనబడింది. మరి అదే రాజ్యాంగంలో మనకందరికీ భారతదేశ పౌరులందరికీ కూడా ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం హక్కు, ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇవి అందరికి కల్పించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 19లో వాక్ స్వతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవి కల్పించడం జరిగింది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టికల్ 25, 26, 27, 28 ఆర్టికల్స్లో మత స్వేచ్ఛను కల్పించడం జరిగింది. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి టీడీపీపై విస్తృత స్థాయి సమావేశం, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం చంద్రబాబు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఒకేసారి ఏర్పడిన అల్పపీడనం, ఈ రెండింటి ప్రభావంతో ఏపీలో వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పణ, మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో ఆలయానికి చేరుకున్న భక్త బృందం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.